హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ బాపు కట్కెల. ఎప్పటి నుంచో నా ఛానల్లో ఒక మంచి కంటెంట్ తోటి ఒక మంచి బ్లాగ్ దిద్దామని అనుకున్నా. ఏం తీయాలి, ఒక మంచి కంటెంట్ తోటి వీళ్ళకి ఎట్లా ఇంట్రొడక్షన్ ఇవ్వాలి అని వెయిట్ చేసిన. కానీ మొత్తానికి ఇప్పుడు నేను తీయబోయేది, మీ అందరూ చూపించబోయేది ఒక నలుగురికి ఉపయోగపడే అన్నమాట ఈ వీడియో. ఇంకా జనరల్గా మీరు ఎన్నో హాస్టళ్ళు చూసి ఉంటారు, కానీ ఇప్పుడు నేను చూపించబోయే హాస్టల్ చూసిన తర్వాత మీకే ఒక ఒపీనియన్ వస్తుంది దీని గురించి. దీంట్లో దీని స్పెషల్ ఏంటంటే, నేను ఒక 7 days ఉందాం అనుకున్న ఈ హాస్టల్లో. 2010లో జాయిన్ అయినా అనమాట. 7 years అసలు 7 daysకే వెళ్ళిపోదాం అనుకున్న నేను 7 years ఉన్నా. అసలు ఏంది హాస్టల్, ఏంది దాని యొక్క ప్రత్యేకత ఏంది, అసలు అందులో ఎలా జాయిన్ అవ్వాలి, దాని సోర్స్ ఏంది అనేది ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళి మాట్లాడుకుందాం. లెట్స్ గో. హలో, వీడియోలోకి వచ్చినట్టయితే ఇది ఎగ్జాక్ట్గా చిల్లరపల్లిలో ఉంటుంది అన్నమాట. చిల్లరపల్లిలో మీరు కనుక ఈసీఎల్ నుంచి స్టార్ట్ అయితే మాత్రం అక్కడ ఆటో ఫెసిలిటీస్ కూడా ఉంటాయి. అండ్ దెన్ మీరు ఈసీఎల్ నుంచి కొద్దిగా ముందుకు మన కేబుల్ చౌరస్తా సైడ్ కనుక వచ్చినట్టయితే అక్కడ 250C బస్సు కూడా మనకు అవైలబుల్గా ఉంటుంది. ఇది చిల్లరపల్లికి వెళ్తుంటే phase 1 స్టార్టింగ్ ఫస్ట్ స్టాపు, తర్వాత నెక్స్ట్ది అక్కడనే మనకు ఐకామ్ బస్ స్టాప్ అంటారు దీన్ని. అక్కడ కనుక దిగినట్టయితే దానికి ఎదురు ఏదైతే దానికి క్వైట్ ఆపోజిట్లోనే ఉన్న ఈ రోడ్లోకి మనం ఎంటర్ అవ్వాలి. ఇంకా ఎక్కడ కూడా లెఫ్ట్ రైట్ అనేది చూడకుండా మనం ఇంకా ముందుకు వెళ్తూనే ఉండాలన్నమాట. ఇలా మొత్తం చెట్లు ఉంటాయి, గ్రీనరీ ఫుల్. ఇలా వెళ్తుంటే ఇప్పుడు మీకు లెఫ్ట్ సైడ్లో కనబడుతుంది కదండి, ఇదంతా ఐకామ్ అని టెలికమ్యూనికేషన్ పెద్ద కంపెనీ ఇది. మీరు ఇది ల్యాండ్ మార్క్గా పెట్టుకున్నట్టయితే ఐకామ్ ఒక మెయిన్ గేట్ వద్దకు వచ్చి దానికి ఆపోజిట్ ఎగ్జాక్ట్గా ఇప్పుడు మనం చూస్తాము. ఇక్కడికి ఎగ్జాక్ట్గా మనం వెళ్ళి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నది ఐకామ్ మెయిన్ గేట్. దానికి ఆపోజిట్ ఏదైతే ఉందో ఇట్లా రైట్ సైడ్ కనుక తీసుకున్నట్టు గల్లీకి ఇక్కడ బోర్డు కూడా ఉంటుంది. ఇంకా దీని డెడ్ ఎండ్కి వెళ్ళాలండి. దీనికి డెడ్ ఎండ్కి వెళ్ళినట్టయితే నీకు అక్కడ జిహెచ్ఎంసి అని ఒక పెద్ద ఏరియా ఉంటుంది, జిహెచ్ఎంసి ఏరియా. అక్కడికి వెళ్ళినట్టయితే మనకు హాస్టల్ కనబడుతుంది అక్కడనే పెద్దది. చూడండి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఇక్కడ కూడా ఒక లెఫ్ట్ తీసుకున్నట్టయితే టర్న్ అయినాం. ఇక్కడ కార్లు, పెద్ద పెద్ద చెట్లు ఉన్నదంతా ఇదే మన హాస్టల్. ఈరోజు దీని గురించి మాట్లాడుకోబోతున్నాము. అయితే ఈ హాస్టల్ గురించి చెప్పుకోవాలంటే ముందు ద హోమ్ ఫర్ ఆర్ఫన్ స్టూడెంట్స్, అనాథ విద్యార్థి గృహ. దీనికి నాకు ఉన్న సంబంధం ఏంటి అంటే 2010లో నా 10th అయిపోయాక నేను ఈ హాస్టల్కి రావడం జరిగింది. ఇది మెయిన్ గేట్. ఇది ఇక్కడికి వచ్చిన తర్వాత నా డిప్లొమా 3 years అండ్ బీటెక్ 3 years, మొత్తం 6 years కూడా ఈ హాస్టల్లోనే కంప్లీట్ అవ్వడం జరిగిందన్నమాట. ఈ హాస్టల్లో కనుక మీకు సీటు రావాలి, ఎలా అసలు అడ్మిషన్లు ఎలా జరుగుతాయి, ఎవరిని తీసుకుంటారు అనేది మనం మాట్లాడుకుందాం. మెయిన్గా ఇక్కడ 3 categories డివైడ్ చేస్తారన్నమాట పేద విద్యార్థులను. అది కూడా ఓన్లీ బాయ్స్ మాత్రమే. ఆర్ఫన్, సెమీ ఆర్ఫన్, పూర్ కేటగిరీ అంటే అనాథలు, లేకపోతే అమ్మ నాన్న ఒకరుండి ఒకరు లేని వాళ్ళను, పూర్ కేటగిరీ ఉండి చదువుకునేంత స్తోమత లేని వాళ్ళు మాకు ఇక్కడ తీసుకోబడడం జరుగుతుందన్నమాట. ఈ హాస్టల్ యొక్క మెయిన్ మోటో, దాని ఉద్దేశం, దాని ఆశయం అన్నీ అదే అన్నమాట. హాస్టల్ లోపలికి వెళ్ళగానే మనకు కనబడేది ఇక్కడ ఫౌండర్స్ నేమ్స్ అన్నమాట. ఈ హాస్టల్ కట్టడానికి మెయిన్ కారకులు, కర్త, కర్మ, క్రియ 5. అది స్టార్ట్ చేసిన వ్యక్తి జి సుధాకర్ రెడ్డి గారు. సార్ గురించి ఎంత చెప్పినా ఒక మాట తక్కువగానే ఉంటుంది. అలాగే డాక్టర్ ఎం కుమరయ్య గారు, సార్ కూడా చాలా ఇంటెలిజెంట్ పర్సన్. సార్ కూడా ఎంతో సహాయం చేసిండు అన్నమాట హాస్టల్కి.
ఇక్కడ కనబడుతున్నారు కదండి ముగ్గురు, ఇక వీళ్ళు ఎస్ బాబురావు గారు, విశ్వనాథం గారు, సత్యనారాయణ రెడ్డి గారు. అసలు వీళ్ళు ముగ్గురు సేమ్ ఇప్పుడు హాస్టల్ ఎలా రన్ అవుతుందో సేమ్ అలాంటి హాస్టల్లోనే సేమ్ అవే రూల్స్ తోటి అలాగే అనాథ విద్యార్థి గృహలో చదువుకొని ఒక స్థాయికి వచ్చి సహాయం పొందాము మనము, ఇంకా మర్చిపోవద్దు, మనలాంటి పేద విద్యార్థులు ఇంకెక్కడ ఉన్నారు వాళ్ళకు మనం చేతు ఇద్దామని చెప్పి 1996లో ఈ ఎస్టాబ్లిష్ చేశారన్నమాట. వాళ్ళు కన్న కళ ఈ హాస్టల్. ఇంకా దానికి నిర్మాణానికి ఎన్నో ఆటంకులు, ప్రతి ఒక్క స్టేజ్లో ఒక్కొక్కరు హెల్ప్ చేశారు. వాళ్ళ పేర్లన్నిటినీ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి, హాస్టల్ నిర్మాణానికి సహాయం చేసిన ప్రతి ఒక్కరి నేమ్స్, వాళ్ళ యొక్క పేర్లను అన్నిటినీ ఇక్కడ ఇట్లా బోర్డుల పైన రాయడం జరిగిందనమాట. వాళ్ళు ఇచ్చిన ప్రతి ఒక్క రూపాయికి నిదర్శనమే ఇప్పుడు అక్కడ చదువుకున్న పిల్లలు ఈరోజు అలా రన్ అవుతుందన్నమాట. చూడండి, అరౌండ్ ఒక 3000 మెంబర్స్ వరకు కూడా ఉంటారు. ఇక్కడ చూసుకున్నట్టే నోటీస్ బోర్డ్ అండి. అసలు హాస్టల్ యొక్క కార్యాచరణ ఒక డే అనేది ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అంటే ఈ బోర్డు నుంచి అసలు ఆ విద్యార్థులు ఏం చేయాలి హాస్టల్ లోపల ఏం చేయాలి అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. కుకింగ్ డ్యూటీస్ మార్నింగ్ అండ్ ఈవినింగ్, హౌస్ కీపింగ్ ఇది మంత్కి ఒకసారి వస్తుంది. స్టూడెంట్స్ వాళ్ళ యొక్క అకాడమిక్ ఇయర్, వాళ్ళ నేమ్స్ ఇవన్నీ. ఇంకా ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక రూమ్కి అలాట్ చేయడం, వాళ్ళు ఎంతమందిని రూమ్స్ అలాట్ చేసారు అనేది డీటెయిల్స్ అక్కడ ఉన్నాయి. డైలీ టైం టేబుల్, యోగా, ఇక్కడ చూసుకున్నైతే స్టడీ అవర్స్ ప్రతి ఒక్కటి అన్నట్టు ఈ దీంట్లో ఉంటాయి. ఉదయం 5 గంటలకు మన యోగా ఇన్ఛార్జ్ ఉంటాడు అన్నమాట. ఇక్కడ యోగా చేపిస్తున్నాడు కదా ఇతనే, ఇట్లా యోగా ఇన్ఛార్జ్ ఉంటాడు. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి ఒక్కొక్క ఇన్ఛార్జ్ ఉంటారు అన్నమాట. ఇక్కడ ఎవ్వరు మనల్ని లేపరు, ఇక్కడ ఎవ్వరు ఉండరు, వాళ్ళ పనులు వాళ్ళే చేసుకోవాలి. ఇలా మార్నింగ్ 5 గంటల నుంచి 6 గంటల వరకు యోగా, సూర్య నమస్కారాలు ఉంటాయి అన్నమాట. ఈ విధంగా ప్రాణాయామ కూడా చేయాలి మనము. ఈ ప్రాణాయామం అయిపోయిన తర్వాత స్టడీ అవర్స్ ఉంటుంది. ఒకసారి స్టడీ అవర్ ఇన్ఛార్జ్ తోటి కూడా మనం అతని మాటల్లోనే తెలుసుకుందాం. నెక్స్ట్ ఈ యోగా, సూర్య నమస్కారాలు అయిపోయిన ఇమీడియట్లీ స్టడీ అవర్స్కి వెళ్తారనమాట. స్టడీ అవర్స్కి కూడా ఒక ఇన్ఛార్జ్ ఉంటాడు. ఇప్పుడు అతని మాటలోనే తెలుసుకుందాం. నా పేరు గణేష్. నేను రైల్వే డిగ్రీ కాలేజ్లో బీకామ్ కంప్యూటర్స్ ఫైనల్ ఇయర్ చేస్తున్నాను. నా నేటివ్ ప్లేస్ వచ్చేసి వరంగల్ నుంచి వచ్చాను. నేను ఇక్కడ వచ్చి 3 years అవుతుంది. నేను ఇక్కడ స్టడీ అవర్ ఇన్ఛార్జ్గా నేను ఫస్ట్ ఇయర్ వచ్చిన తర్వాత నాకు అలర్ట్ చేశారు. సో ఇక్కడ స్టడీ అవర్ ఎలా ఉంటుందంటే ప్రొసీజర్, మార్నింగ్ 4 to 5 o'clock యోగా ఉంటుంది. యోగా అయిపోయిన తర్వాత 6 o'clock స్టడీ అవర్ కూర్చుంటారు అందరూ. నా రెస్పాన్సిబిలిటీ ఏంటిదంటే నేను ఇక్కడ అందరు చదువుతున్నారా చదవలేదా అని చూస్తూ ఉంటాను. వాళ్ళకి సపరేట్ నోట్బుక్ ఉంటుంది, ఆ నోట్బుక్ చెక్ చేస్తాను నేను. 6 o'clock స్టడీ అవర్ స్టార్ట్ అయ్యి వాళ్ళ కాలేజ్ టైమింగ్ బట్టి వాళ్ళు కూర్చొని వెళ్ళిపోతారు. తర్వాత మళ్ళీ ఈవినింగ్ 6 o'clock స్టడీ అవర్ స్టార్ట్ అవుతుంది. ఈవినింగ్ 6 o'clock స్టడీ అవర్ స్టార్ట్ అయ్యి మళ్ళీ 7:30 వరకు స్టడీ అవర్ కూర్చుంటారు. మధ్యలో డిన్నర్ ఉంటుంది. డిన్నర్ అయిపోయిన తర్వాత 8 to మళ్ళీ 10 వరకు స్టడీ అవర్ కూర్చుంటారు. అంతా నేను చెక్ చేస్తాను, ఫీడ్బ్యాక్ ఏమేమి చదివారనేది నోట్బుక్ ఉంటుంది. ప్రతి వారం చెక్ చేసి సీనియర్లకు సబ్మిట్ చేస్తాను. ఇది మేము ఇక్కడ పాటించే ప్రాసెస్ అన్నమాట. ఇక యోగా అయిపోగానే ఎవరాళ్ళు వచ్చి ఇట్లా చదువుకోవాలి. ఇక చదువుకొని మొత్తం ఇక కాలేజ్ టైం అయిపోయింది అనగానే వాళ్ళ కాలేజ్కి వాళ్ళు వెళ్ళిపోవాలన్నమాట. ఇక్కడ కనబడుతుంది కదా ఆఫీస్ రూమ్. ఇది ఎవరికి అంటే ఎవ్రీ మంత్ మీటింగ్స్ అనేవి జరుగుతాయి అన్నమాట. సార్లు వస్తారు ఇక్కడికి, పిల్లలు ఎలా ఉన్నారు, యోగా రిజిస్టరు, స్టడీ హాల్ రిజిస్టరు అన్నీ చెక్ చేస్తారన్నమాట. వాళ్ళు ఇక్కడికి వచ్చి వాళ్ళకి ఏమేమి వసతులు ఉన్నాయి, ఇంకేం లేవు, ప్రతి ఒక్కరి దాని మీద వాళ్ళు చర్చిస్తారు. ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు సిస్టము, ప్రింటరు అన్నీ ఎవ్రీథింగ్ ప్రొవైడ్ చేశారు. రీసెంట్గా ప్రొజెక్టరు ఇవన్నీ కూడా పిల్లలకి ఏర్పాటు చేశారనమాట. ఇక మనం పోతుంది కుకింగ్. ఇది కిచెన్ రూమ్. ఈ కిచెన్
అయినటువంటి గేమ్స్ ఉంటాయి, అవి మేము రోజు ఆడుతుంటాము. అందులో అంటే అలాగే ఎవ్రీ ఇయర్ 26 జనవరి అండ్ ఈ ఆగస్ట్ 15th మేము గేమ్స్ కండక్ట్ చేస్తాము. అందులో ఎవ్రీ ఇండివిజువల్ విన్నర్కి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తాము. ఇది 4 గంటల నుంచి 6 గంటల దాకా ఈ ఆటలు. ప్రతి ఒక గేమ్ ఉంటుంది, అన్ని ఎక్విప్మెంట్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఉన్న పిల్లలందరూ తెలంగాణ, ఆంధ్ర అని భేదాలు ఏం లేవన్నమాట. ఎక్కడెక్కడి నుంచి అయినా రావచ్చు. చాలామంది వచ్చారు ఇక్కడికి. ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, తెలంగాణ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, హిందువులు, ముస్లిమ్స్, క్రిస్టియన్స్, ఎవరితో సంబంధం లేదన్నమాట. ఇక్కడ అతనికి వర్తిటా కాదా, అతను నిరుపేద విద్యార్థి అయితే చాలు. 10వ తరగతి కంప్లీట్ చేసి నిరుపేద విద్యార్థి ఎవరైనా ఉంటే కాంటాక్ట్ అవ్వండి హాస్టల్కి. 6:30 నుంచి 7:30 వరకు స్టడీ అవర్స్ ఉంటాయి. ఇంకా 7:30 నుంచి 8 వరకు డిన్నర్ టైం అన్నమాట. మనకు 7:30 వరకు వాళ్ళు అక్కడ డిన్నర్ రెడీ చేస్తారు. ఇంకా ఇది డిన్నర్ టైం 7:30 నుంచి. డిన్నర్ అయితే అయిపోయింది. ఇంకా 8 to 10 వరకు స్టడీ అవర్. 10 తర్వాత పోయి పడుకుంటారు. అదన్నమాట డైలీ స్టడీ అవర్స్ ఇంతవరకు ఉంటాయి, 10 వరకు. ఇంకా ఇటు చూసుకున్నట్టయితే పక్కనే లైబ్రరీ ఉంటుంది. ఈ లైబ్రరీ ఏంటంటే దీన్ని కూడా లైబ్రరీకి ఇన్ఛార్జ్ ఉంటాడు. నీ బుక్స్ కానీ నోట్బుక్స్ కానీ ఏది అయిపోయినా సరే అతనికి ఇన్ఫార్మ్ చేస్తే అవి మళ్ళీ మనకు కొత్త ఇస్తూనే ఉంటారు. ఇట్లా ఇక్కడ కనబడుతున్న ప్రతి ఒక్కటి వాళ్ళ ఇండివిజువల్ ర్యాక్స్, ఇవన్నీ వాళ్ళ సెమిస్టర్ వైజ్ బుక్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఇంటర్, డిగ్రీ, వాటెవర్ ఎట్ నువ్వు ఏం చదువుతున్నావు వాళ్ళందరికీ కూడా బుక్స్ ఉంటాయి. ఇక్కడ నుంచి తీసుకోవచ్చు అన్నమాట. మనం ప్రతి ఒక్కటి కూడా మళ్ళీ చదువుకొని మళ్ళీ అక్కడ రిప్లేస్ చేస్తూనే ఉండాలి. సోమవారం నుంచి శనివారం ఒక ఎత్తు అయితే ఇంకా ఆదివారం రోజు శ్రమదానం ఉంటుంది 7 to 10 వరకు. శ్రమదానం ఏం చేస్తారు అనేది ఇక్కడ ఉన్న ఇన్ఛార్జ్ తోటి మాట్లాడదాం మనం. నా పేరు భీమశంకర్, నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. ఈ హాస్టల్లో నేను శ్రమదానం ఇన్ఛార్జ్గా పనిచేస్తాను. గత 2 సంవత్సరాల నుంచి శ్రమదానం ఇన్ఛార్జ్గా ఉంటున్నాను. ఇక మార్నింగ్ ప్రతి సండే మార్నింగ్ 7 to 10 వరకు చెట్లకు పాదులు తవ్వడం కానీ మా కాలనీ మొత్తం పరిశుభ్రంగా ఉంచుకుంటాం. షురు అయింది ఇక శ్రమదానం. చూస్తున్నారు కదండి మీరు. నిన్నీగాలు విన్నారేమో బయట స్వచ్ఛ భారత్ అది ఇదని. కానీ మా హాస్టల్లో మాత్రం 1996 నుంచే మా సార్లు మాకు అలవాటు చేసారు. చుట్టుపక్కల ఎక్కడైనా ప్లాస్టిక్ ఉన్నా, చెత్త చెదారము, అలాంటి పిచ్చి మొక్కలు ఏమున్నా సరే వాటన్నిటిని క్లీన్ చేయాలన్నమాట. హాస్టల్లో ఉన్న చెట్లను మాత్రం ఈ విధంగా చూసుకోవాలి. దాన్ని మొత్తం పాదులు తీయాలి, అంతా ఇట్లా క్లీన్ చేయాలి రోడ్లన్నీ. ఇది ఒక 2 గంటల ప్రోగ్రాం ఉంటుంది. మా హాస్టల్ చుట్టూ అసలు ప్లాస్టిక్ అనే వ్యర్థాలే కనబడవు. సో అది మాకు అట్లా మాకు అలవాటు చేసేసారు అన్నమాట మా సార్లు. ఇప్పుడు ప్రజెంట్ ఉన్నవాళ్ళు కొంతమంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హనుమంతు. నేను నారాయణపేట డిస్ట్రిక్ట్ నుంచి ఇక్కడికి వచ్చాను. ఇక్కడ టీటీసీ కంప్లీషన్ ప్రజెంట్ డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. నేను కంప్లీట్లీ ఆర్ఫన్ స్టూడెంట్ని. ఇక్కడ నేను హాస్టల్ ఇన్ఛార్జ్గా నేనే ఉంటున్నాను. మొత్తం నేనే మేనేజ్ చేస్తాను. ఇక్కడ సార్ నన్ను ఇక్కడ నియమించిండు. నాతో పాటు ఇక్కడ వేరే పిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళు సెమీ ఆర్ఫన్, పూర్ అట్లా ఉన్నారు. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆంజనేయులు. నేను నారాయణపేట డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. నేను లాస్ట్ ఇయర్ వచ్చాను ఇక్కడికి. నేను ఐటీఐ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. నేను సెమీ ఆర్ఫన్ ఫ్యామిలీ నుంచి వచ్చాను. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సంజీవ్. నేను 2018లో ఇక్కడికి వచ్చాను మంచిర్యాల డిస్ట్రిక్ట్ నుంచి. ప్రస్తుతం బీఎస్సీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. నేను పూర్ కేటగిరీలో ఇక్కడికి వచ్చాను న్యూస్ పేపర్ యాడ్ చూసి. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఐ వాజ్ సాటిస్ఫైడ్. ఎగ్జామ్ ఫీజు కూడా వాళ్ళే కడతారు, బుక్స్ ప్రొవైడ్ చేస్తారు, అన్నీ ప్రొవైడ్ చేస్తారు. అంతా కలిసినట్టుగా ఉంటారు, ఫ్రెండ్స్ బ్రదర్స్ లాగా హ్యాపీగా ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేష్. నేను ప్రజెంట్ డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. నేను ఈ హోమ్కి ఆర్ఫన్ కేటగిరీలో వచ్చాను. నేను ఈ హోమ్ సెక్రటరీ అయిన విశ్వనాథ్ సార్ తరపు నుంచి ఇక్కడికి రావడం జరిగింది. నేను ఇక్కడ ప్రస్తుతం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నాకు ఎగ్జామ్ ఫీజు కూడా వీళ్ళే కడుతున్నారు, బుక్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కావున ఈ హాస్టల్ నాకు చాలా బాగా నచ్చింది. నా పేరు వినోద్. నేను 2009లో ఇక్కడికి వచ్చాను. 2015 వరకు ఉన్నాను.
బీటెక్ కంప్లీట్ చేశాను. ప్రజెంట్గా విఎస్యూలో వర్క్ చేస్తున్నాను. బి సత్యనారాయణ రెడ్డి. నేను ఇక్కడికి 2009లో వచ్చాను. 2009 to 2011 నా ఇంటర్మీడియట్ ఇక్కడనే పూర్తి చేశాను. నేనున్నది ఓన్లీ 2 years, కానీ 2 years ఉన్నా కానీ ఇక్కడ నుంచి మన హాస్టల్ నుంచి చాలా నేర్చుకున్నాను. ప్రజెంట్ నేను ఎన్ఆర్ఎస్సిలో జాబ్ చేస్తున్నాను. హాస్టల్ గురించి చెప్పాలంటే సింపుల్గా ఒక్క వర్డ్లో చెప్పాలంటే మా అమ్మ నాన్న నాకు జన్మనిస్తే ఈ హాస్టల్ జీవితాన్ని ఇచ్చింది. నాకే కాదు, ఇక్కడ ఉన్న ప్రతి విద్యార్థిలో ఒక కొత్త జీవితాన్ని తీసుకొచ్చింది మన ఈ ఆర్ఫనేజ్ హోమ్ అని చెప్పొచ్చు. నా పేరు ప్రవీణ్ కుమార్, మాది కొల్కులపల్లి విలేజ్. నేను 2009లో ఇక్కడికి వచ్చాను. ఇంటర్మీడియట్ టు బీటెక్ ఇక్కడనే చదువుకున్నాను 6 ఏళ్ళు. నేను ప్రజెంట్ విఎస్ట్ ఇండస్ట్రీస్లో ప్రొడక్షన్ ప్రోగ్రామర్గా వర్క్ చేస్తున్నాను. నేను ఇప్పుడు ఈ పొజిషన్లో ఉండడానికి అంతటి కారణం ఈ ఆర్ఫనేజ్ హోమ్. దీనికి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, నేను ప్రశాంత్. ఇక్కడికి నేను నా ఫ్రెండ్ సాయి రిఫరెన్స్ ద్వారా వచ్చాను. నేను ఇక్కడ డిగ్రీ కంప్లీట్ చేశాను అండ్ ప్రజెంట్ నేను కాగ్నిజెంట్ టెక్నాలజీ సర్వీసెస్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను. థ్యాంక్ యూ. నా పేరు అనిల్ కుమార్. నేను 2011 నుండి 2017 వరకు ఇక్కడ ఉన్నాను. నేను ప్రస్తుతం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్యాషియర్గా వర్క్ చేస్తున్నాను. ఆ 5గురు అన్న కళ ఈరోజు కొన్ని వేల మంది జీవితాల్లో వెలుగునిచ్చింది. ఇంతమందికి ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ వసతి, అసలు ఉచితంగా అన్నం పెట్టి చూసుకునేటోళ్ళు హైదరాబాద్లో ఇంకెక్కడ దొరకరండి. ఇక్కడ చదువుకున్న వాళ్ళకి ఈ సాయం పొందిన ప్రతి ఒక్కరు ఏదైనా సంపాదించారు అంటే ద హోమ్ ఫర్ ఆర్ఫన్ స్టూడెంట్స్ అనే ఇల్లు మా అందరికీ ఒక సొంత ఇల్లు అండి. ఇది మా అడ్రస్ ఇది అన్నమాట. చూశారుగా ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పిన దానికంటే మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే బాగుందనే అనుకుంటున్నాను నేను. మొత్తానికి ఇక్కడ మీ నుంచి నేను కోరుకున్నది ఒకటే, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమనో లేకపోతే లైక్ చేయమనో కాదు, వీలైనంత వరకు దీన్ని షేర్ చేయండి. ఇప్పుడు సహాయం చేయాలంటే డబ్బులు ఉండక్కర్లేదు, మంచి మనసు ఉంటే చాలు. అది మీ అందరికీ నేను ఉందని అనుకుంటున్నాను. దీన్ని షేర్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఎక్కడో ఒక విలేజ్లో కానీ ఎక్కడో ఒక ఊర్లో ఒక నిరుపేద విద్యార్థి, పై చదువులు లేక ఆగిపోయిన విద్యార్థులకు ఇది చేరితే అవకాశం లేకుండా ఆగిపోయిన చదువులకు ఇది ఒక సువర్ణ అవకాశం అవుతుంది. దానికి మీరు కూడా ఎంతో కొద్దిగా సాయం చేసిన వాళ్ళు అవుతారు కాబట్టి సో దీన్ని వీలైనంత వరకు షేర్ చేయండి. మీ నుంచి కోరుకునేది అదొక్కటే. ఇదొక్కటే మనం వాళ్ళకు ఇంతకంటే మంచి సోర్స్ అనేది వాళ్ళకు దొరకదు. ఇప్పుడు డబ్బులు లేకుండా ఎక్కడో అయిపోయిన వాళ్ళకు సో ప్లీజ్ హెల్ప్ చేయండి, షేర్ చేయండి. ఇది హాస్టల్ యొక్క పబ్లిసిటీ కోసం చేసిన వీడియో కాదండి. ఇది ఎక్కడో చదవలేక ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆగిపోయిన పేద విద్యార్థికి ఇది ఒక మంచి అవకాశం అండి. ఈ నంబర్లో కాంటాక్ట్ అవ్వండి ప్లీజ్.